ఆమె ఓ మాయలేడి ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ కిలేడి తెలంగాణలో సంచలనం కలిగించిన ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఇటీవల ఎస్ఐ హరీష్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేరూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు యువతి గతంలో ముగ్గురు ఇటు యువకులకు ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్టు తేలింది. ఆమెతో పెళ్లికి హరీష్ నిరాకరించాడని సమాచారం. తనను పెళ్లి చేసుకుంటే రోడ్డుకెక్కిస్తాడని, ఇప్పుడు తాను గర్భవతిని సదరు యువతి హరీష్ ను భయపెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఎస్ఐ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ మాయలేడి ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ కిలేడి తెలంగాణలో సంచలనం కలిగించిన ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఇటీవల ఎస్ఐ హరీష్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేరూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సదరు యువతి గతంలో ముగ్గురు యువకులకు ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తేలింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తేజ, సంజన, ఇటీవల కాలంలో చూస్తే నేరాలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో, లేకపోతే అది ఏ విధంగా అయినా కానివ్వండి, నేరాలు మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరు కూడా వారి యొక్క మనస్సు అనేటువంటిది మాత్రం అదుపులో ఉంటున్నటువంటి పరిస్థితి లేదు. కానీ వల అనేటువంటి దానికి మాత్రం చిక్కుకొని ఒక్కొక్కరి జీవితాలు విలవిల్లాడిపోయేటువంటి పరిస్థితులు అన్నట్లుగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి ఈ విధమైనటువంటి చర్చ జరుగుతుంది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే తాజాగా మనం చూసాం, వాజేడు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రుద్రారపు హరీష్ తనను తాను బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే ఆయన పిస్టల్ తో రివాల్వర్ తో కాల్చుకొని ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ పూర్తిగా వివరాలు పోలీసులు అయితే మాత్రం పూర్తిగా జల్లెడ పట్టారు. అసలు ఎందుకు ఈ విధంగా కూడా ఒక అంటే పనిచేస్తున్నటువంటి వారి యొక్క మనసు కానీ వారి మైండ్ కానీ కూడా పూర్తిగా ఆధీనంలో ఉంటుంది. చాలా ఇదిగా పగడ్బందీగా ఉంటారు. వారు ఎలాంటి టెంప్టేషన్ అనేటువంటిది వారికి ఉండదు. కానీ బట్ అలాంటిది కూడా ఎందుకు అంత తీవ్రమైనటువంటి భావోద్వేగంతో ఆయనంతటికి ఆయనగా బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది అనేటువంటి అంశం పైన అయితే మాత్రం పూర్తిగా అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తే చాలా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఒక యువతి అక్కడ ఉందో ఆ యువతి అంటే రుద్రారపు హరీష్ ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక యువతి ఉంది. ఆ యువతి పలుమార్లు ఖచ్చితంగా తనను పెళ్లి చేసుకొని తీరాలి అని ఒక ఒత్తిడి తీసుకొని, అంటే ఇద్దరు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ తను ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక, ఏమీ చెప్పలేక, అటు తల్లిదండ్రులకు కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులకు కావచ్చు, ఏమీ చెప్పలేక, తినుకు ఏమీ చెప్పలేక, ఏం చేయాలో తెలియక తనను తాను ఆ పరువు పోతుందేమో అనేటువంటి భయంతో ఆత్మహత్య చేసుకున్నారు అనేటువంటి కోణం కనిపించినప్పటికీ కూడా, కానీ ఈ మహిళ గతంలోనే మరో ముగ్గురితో కూడా ఈ విధమైనటువంటి ప్రేమాయణమే నడిపించింది, ఈ విధంగానే ఒక ముగ్గురు యువకులను మోసం చేసింది అనేటువంటిది అయితే మాత్రం పోలీసులు యొక్క విచారణలో అయితే మాత్రం తేలినటువంటి పరిస్థితి. కానీ ఈ విధంగా కూడా చేయటం, ఈ విధంగా జరగటం అనేటువంటిది ఒక నిండు ప్రాణం బలైపోయే విధంగా కూడా, అంటే ఈ విధంగా చేయటం అనేటువంటిది చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా లోతుగా విశ్లేషిస్తూ దర్యాప్తు చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. సంజన, రైట్ తేజ, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.